లాస్ అయినా పర్లేదు ముందు. అలాగే కదా 7,000 సంక్రాంతించారు ఇక్కడ బిర్యానీ. మళ్ళీ దీని మాట ఎవరు నమ్మకు, ఇది అన్ని అబద్ధాలు చెప్తుంది, ఇది ఒక కొత్త నాటకం అంటున్నారు. నా తర్వాత చెల్లెలు ఇలా తింటాండి వెళ్ళిపోయింది లోపలికి. అయ్యో మళ్ళీ నీకు పోతే మనం ముగ్గురు ఉన్నాం ఇక్కడ ఏడ్చుకుంటా కూర్చోాలి మెల్లగా జిప్పు ఇలా గంటితే పొద్దుట వెనక నుంచి వచ్చేసింది. దీనికంటే కొంచెం చిన్నది. ఏమండి రాజు తీసుకొచ్చాడు సూపర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మ అందరి నాకు మామిడి పండు అన్నా సీతాఫలం పండు అన్నా చాలా ఇష్టం. ఈ 2 ఫ్రూట్స్ తింటాను నేను, నీకేం తిన్నాను. కొత్త చెక్కు మళ్ళీ లేకపోయినా కొత్త చెక్కు పెట్టలే తీసుకుని మరీ తింటాను. మరి అట్టి పండు అన్న తింటావు కదా. అట్టిపండు మధ్య మధ్యలో, ద్రాక్ష పండు మధ్య మధ్యలో, అంతే 4. గుత్తిపండు, సపోటా పండు, సపోటా వాళ్ళ గుత్తులు వాళ్ళే తెలుసుకుంటున్నారు. నేను ఏం చేయను. అమ్మ సపోటా తింటావా? అదిగోనండి తెల్ల ద్రాక్ష, ఇదిగోండి నల్ల ద్రాక్ష. నిన్న మొన్న 3 రోజులు బాగా మిస్ అయినా కదా అందరినీ. ఒకళ్ళు కూల్ డ్రింక్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒకళ్ళు ఐస్, సెల్ఫీలు అక్కడ షూటింగ్ అన్న పద్దాలు లేదు ఇప్పించారంట. ఇచ్చాను. అది ఫోటోలు ఎందుకు పంపి నీకు? ఫస్ట్ నీకు సాహిత్య పంపిస్తుంది అన్ని ఫోటోలు గీటలు వీడియోలు. అలా చెప్పే అందరి సంఖ్య నాకు నిజంగా అమ్మ వాళ్ళకి అసలు నిజంగా నీకు ఎందుకు ఫ్యాన్స్ అవుతున్నారు ఏమో నాకు. 2, 4, 6 ఇట్లా పండ్లు ఇట్లా పెట్టుకొని దగ్గర పెట్టుకొని తింటుంది ఫ్రెండ్స్. ఇది ఈమె పరిస్థితి ఇలా ఉంది. కేజీకి 5 వచ్చినాయా? తింటావా? ఇంకోటి ఇచ్చి ఒకటి తీసుకొని ఇంకోటి తిని మరి ఇస్తా. వద్దు, ఇంకో నేను దాస్తానమ్మా. సాయంత్రం మళ్ళీ బస్సు దిగాలి పాలు అంటే బస్సులు ఏరుకుంటా పండు తీసుకో, తింటే కావాలా తీసుకో. పండు ఈ చేతిలో ఉన్నాయి ఫ్రెండ్స్, పండ్లు అన్నం పడేసారు. తింటావు అయితే అమ్మ, నువ్వు తినవా? తినన్నా నీళ్ళగానే ఉన్నది. ఇట్లా అంట డైలాగ్ అందుకే కెమెరా తినద్దు. తెచ్చేసాడంటే కేజీ తెచ్చేసాడు. ఆల్రెడీ ఒక కాయ తిన్నావు కదా. నీ ఏడుపు ఏమో కానీ యూట్యూబ్ లో పైసలే వస్తాయో తెలుసా? యూట్యూబ్ లో నీ ఏడుపు అంతా నాకు తగిలింది తెలుసా? ఎందుకు ఏడుస్తావమ్మా నువ్వు? మర్చిపోయింది. పీనాసుడు రాత్రి బస్తా వేయించాడు బియ్యం. అయ్యో ఇవేనా? ఒక ఏది నూనె ఇప్పించమ్మా అంటే మొక్కలు అవినే తక్కువ ఏంటి? 1500 1600 ఎంత? మళ్ళీ సార్ ఇప్పింటాను అంటే మొక్కం అలా పెట్టకమ్మా. వచ్చి నెల చెప్పింది, ఈ నెల అయితే ఎక్కడ డబ్బులు చెప్తుంది. అందుకే అలా వీడియో ఇచ్చినట్టున్నావు. 2 తీసుకోమంటే 16 తీసుకుంటున్నాడు. నీకు ఒక విషయం తెలుసా? ఒక వీడియోకి 20-30 రూపాయలు వస్తాయి తెలుసా నీకు? నీ మొఖానికి వ్యూస్ ఎంత వస్తాయి అనుకున్నావు? 1000-2000 వస్తాయి. నా మొఖానికి మళ్ళీ ఎంత వస్తాయి అనుకున్నావు? నీ మొఖానికి వస్తాయి 1000. మరి 1000 మా కళకు రాకనే నీ ముడి చుట్టూ తిరుగుతున్నాం మేము. నీ ముడి చుట్టూ నా ముడి చుట్టూ ఎందుకు తిరుగుతున్నా? ఈ చీరలు కట్టుకోకుండా నేను అడుగునా? అడుగు. నీ సెల్లే కదా. లేకు మరి చెల్లుతాను. లేకు కాలు చేతులను పట్టుకుని చెల్లం ఉన్నది ఇక్కడ. లేకు మొత్తం అన్నిది గాజుది నోతి మొత్తం నేను పోంది ఇప్పుడేది నాకు. ఎందుకమ్మా అంత ప్రస్తాయం పడుతున్నా? అయ్యో 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 దీని బ్లాక్ మెయిల్ సెల్లిపి. అప్పుడు నువ్వు గాజు మాట్లాడని వేస్తున్నాడమ్మా. విషయం సెల్లని ఏమన్నా అడిగేదో వాడే కదా ఇచ్చేది నాకు. నేను ఎందుకోసం అడిగినా దాన్ని ఇప్పుడు? దాంట్లో ఏదో ఉన్నదంట. మరి అందుకే కదా గుర్తున్నదంట దాంట్లో. మరి ఇదిగో నమస్కారాలు అండి. అందుకు సెల్ ఇచ్చేసానండి. ఇచ్చాడండి, పుచ్చుకున్నాడు. గాజు సాయంత్రంలో బస్సు ఎక్కువ లోపల గాజు కొన్నాడు. అవును డబ్బులు వచ్చేసి 30,000 కర్నూలు నెల్లూరు తీసుకుపోతాను అన్నాడమ్మా. ఏ బొక్కలే పోదండి మరి కర్నూలుకి. కాదమ్మా, ఎందుకు తీసుకెళ్ళలేదు అసలు? అబద్ధం అనుకుని చెప్పు. నువ్వు రేటు పెంచినావని తీసుకెళ్ళి ఏంటి ఎప్పుడు మీరు 4,000 ఇవ్వట్లేదా? ఆడో 2,000 నువ్వు 2,000 కానీ 1000 అయితే ఇస్తారంట. వద్దులే, గుర్తు సర్ప్రైజ్ జాడించాలని చెప్పేది. పొద్దంతా 500 పోతావు కదమ్మా. నేనా 500 వెళ్తున్నా? అయ్యో మెల్లగమ్మా. అక్కడ ఏం పెడతారో లొకేషన్ మీకు తెలుసా? 3 రకాల టిఫిన్లు పెడతారు. మరి మేము ఎన్ని రకాలు పెడతామమ్మా? నువ్వా మాసిపోయినాను అక్కడ మాసిపోయినాను పెడతారమ్మా. ఒక్క పడకుండదు పొడుకుంటకుండదు టిఫిన్లు అంటూ 5 రూపాయలు తింటావా? ఎన్ని తింటావమ్మా? చికెన్ బిర్యానీ, బెండకాయలు తెచ్చుకుంటావు, కాకరకాయలు తెచ్చుకుంటావు, దోసకాయలు తెచ్చుకుంటావు. బాబయ్యా మీ అమ్మయ్యా లేకపోతే 3 గుడుసులు అయ్యా? బయట ప్రజలై
దొంగసాటికి పోసులు వాళ్ళు నా తరపున వాళ్ళు నీ ముఖం మండిపోయి ఎప్పుడన్నా ఎదురుగుండా డైరెక్ట్గా పోయించావా? ఎప్పుడు దొంగసాటికి పోసుకుంటుపోయాను నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను అందరికీ పంచి పెట్టుకుంటున్నాను. ఎవరమ్మా? కాదు ఆ బిల్డింగ్ రాబోయే వంటలేదు రాదు, ఏమీ లేదు. బిర్యానీ ఇప్పిస్తాను అన్నాడు. బిర్యానీ నీకు అట్టిపోయినా బిర్యానీ అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. 20 మంది కూడా చూడండి, బిర్యానీ ఎంత ఉంటుంది? అట్లే లేదు. ఒక ముసలాం అడిగితే నేను హెల్ప్ చేస్తాను, ఒక వయసు ఆమె అడిగితే హెల్ప్ చేస్తాను. నాకు అది ఉంది, మనస్తత్వం ఉంది నాకు. ఆడ నువ్వు నిజం చెప్పు, నువ్వు వీడియోలు ఇచ్చిన అయిపోయి నీకు ఎన్నిసార్లు నేను పెట్టలే? నువ్వు ఒక్కడే ఇప్పించావు, సాయికి కూడా ఎప్పుడు ఇప్పించలేదు. ఇప్పింది ఒక ఐసి ఇప్పించాడు. అయితే ఈ నిన్న మాత్రం అమ్మా బిగ్ బస్తో వేసాడమ్మా. ఎక్కడ ఎవడు పెద్దోడు, ఇప్పుడు మీ నెల ఎవడు చచ్చిపోతాడో తెలియదు నాకు. అట్లా అనకూడదు అమ్మా. పోతే మంచిగా కదా, మళ్ళీ జనం తగ్గిస్తారు, మళ్ళీ కొత్త జనాలు వస్తారు బయటికి. అయ్యో అలా పెట్టకమ్మా, నా మనసు నీరైపోతుంది. మెక్సికో వాళ్ళు డబ్బులు వేసిర్రని నేను స్పైసీ రెస్టారెంట్ ఎప్పుడోకప్పుడు తినిపించినా లేదా? ఒకసారే కదా మరి మనం పుట్టి పెరిగి అన్నాలే ఉంది. 9 నెలలు తిన్నది కదా, ఒకసారి ఇప్పిద్దామా? నేను ఎన్నిసార్లు నీకు బిర్యానీ ఇప్పించలేదు? ముద్దొట్టి తినేసేవాడు నేను ఎంత ఇంత తినేదాన్ని. 2 రోజులకు 3 రోజులకు బిర్యానీ అమ్మా. పోనీలే అని 2 రోజులకు 3 రోజులు బిర్యానీ అంటే ముద్దొట్టి తినేసేవాడు చాలా ముద్దు. తర్వాత మళ్ళీ పబ్లిక్ చేశాడు. ఫ్యాన్స్ ఇచ్చినాయిగా కనకమ్మ. ఫ్యాన్సా? ఏ ఫ్యాన్స్ ఇప్పించారు? లేకపోతే నువ్వే ఇప్పించాడని చెప్పు. కానీ మనం గుడి దగ్గర ఆడుకున్నాం అక్కడ రోజుకి మీరు పరిస్థితి. నువ్వు నేను కూర్చోచ్చా? మన ఇద్దరం కూర్చున్నాం. రాజు కూర్చుంటాడు పక్క, లీ చూసుకో అని ఎందుకంటావు? మా పాపం కూడా అలాంటి మాట్లాడు. దేవుడు పరమేశ్వరుడు నాకు శుభ్రంగా అన్నం పెడుతున్నాడు చాలు, అభిమానులు ఉన్నారు చాలు, నా బిడ్డలు ఉన్నారు చాలు, నా బ్రికటలు ఉన్నారు చాలు, ఏ కృష్ణారుడు అని కృష్ణారుడు కొడుకున్నాడు చాలు. ఆకే నాకు ఎత్తాడు బాబు అల్లుడు. ఆకు నాకేసి ఇంకా ఉన్నా మళ్ళీ ఇలా నవ్వుతాడు. అల్లుడు ఉన్నాడు. నువ్వు అప్పుడప్పుడు బిర్యానీ ఇప్పించు, నువ్వు ఉన్నావు చాలు. కాదు మనీ అంటే నీ అంటే డబ్బులు నాకంటే ఏడు వస్తుంది చెప్పు. 2 నెలలు అయితే ఇంట్లో కూర్చున్నా చెప్పు ఎక్కడ ఉంటాయి? మళ్ళీ జ్యూస్ కూడా నేనే తాగిచ్చా. ఇలాగంట సాయితూ ఇలాగా అయ్యి కొన్ని మంచి నీళ్ళు వేయచ్చు కదమ్మా చల్లడి. నీకెందుకు వస్తుంది? నీ కొడుకునే ఆడ ముందా కూర్చొని నిజంగా ప్రామిస్ మనం వెయ్యం అట్లా. 1 2 3 4 5 6 7 8 9 10 అన్ని దొంగ నాటకాలు ఆడతావు, నాకు అసలు రావు. ఏం సులు పెట్టుకున్నావా? చూసినా భూకంపం చేసిందా? ఫ్రిడ్జ్ ఎప్పుడు వాసన వస్తుంటది. ఫ్రిడ్జ్ క్లీన్ చేయదు కదా, వాసన వస్తుంటది. స్మెల్ వస్తుందమ్మా, క్లీన్ చేయదు కదా, అందుకే వాసన. ఈరొకటి పెట్టినా సాయిత్ గుర్తుగా చిన్నది వద్దన్నాడు అన్నావు, మళ్ళీ తీసుకున్నాడా? వాటర్ అమ్మా, కూల్ వాటర్. అరే మైండ్ పని చేయట్లే ఈరోజు. అందరు చెప్పు మరి, అదే చెప్పు అందరు. ఆ సల్లేరు ఇచ్చేది ఏముంది, అది ఇస్తే అయిపోతుంది అందరు కొద్ది కొద్దిగా. డ్రింక్ వద్దు, లేదు మంచినీళ్ళేనా? డ్రింక్ నాకు అవసరం లేదమ్మా, నువ్వు రావు, నువ్వు బాగుంటుంది. తీముతుంది అమ్మా, నెత్తికి ఇరుకుంటావు. పెరిగి అమ్మా, అమ్మా పెరిగి వచ్చు కదా. షుగర్ ఉంది నీకు ఎందుకమ్మా? షుగర్ ఉన్న వాళ్ళు మాడి పళ్ళు తినొచ్చా? గబ 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 తింటివి, తీతలాగా తింటివి. తీసుకొచ్చి ఇచ్చారా మాది గబగబా తినేసావు. మళ్ళీ సిగ్గు ఒకటి నీకు. చూడు మామిడి పళ్ళు ఇచ్చి తిన్నామంటున్నాడు. మళ్ళీ స్ప్రైట్ బాటిల్ ఇప్పించినావు 50 రూపాయలు. అమ్మ ఇందులో ఏమో కలిపినట్టున్నావమ్మా? చూడు అన్ని చెప్పిన మాట వినాలి, తాగిన వాళ్ళు. ఇదేండి అమ్మ పరిస్థితి. ముందు కూర్చున్న వాళ్ళ ఇద్దరు పుస్తకాలలో ఇక్కడికి వస్తా నీళ్ళు మెల్ల మెల్ల నీళ్ళు తాగినప్పుడు నవ్వద్దమ్మా.
నూరు ఆయుషం చాలా ఉండాలి. అవద్దమ్మా. కాదంటే నువ్వు నిండి 100 ఏళ్ళు చల్లగా ఉండాలంట. ఆ మాట నీకు వస్తలేదు, 100 ఆయుషం అంటున్నాడు. తెలుగు రాదు కదా. రాజు నన్ను ఇది చేసే వాళ్ళకో ఇద్దరు కొడతారు రాజు. 100 ఆయుషం ఏం నవ్వుతావమ్మా. ఏమి ఎరగకుండా బుద్ధిలో కూర్చుని వీడియోలు చూడడం 2 సెలవుతో తీసుకుంటున్నాను. మళ్ళీ ఊరు వెళ్తావు కదమ్మా నువ్వు. మళ్ళీ ఉన్నావు కాదు నువ్వు ఊరు వెళ్తావు కదా మళ్ళీ ఇప్పుడు. సీతానగరం మళ్ళీ నువ్వు ఎన్ని రోజులు దాకా ఇట్లా పోవి అట్లా వస్తావే, వచ్చే వరకు కాక కూర్చోండవే, పోయి అట్లా వస్తేనే వచ్చే వరకు కావాలి కాచుకో కూర్చో. చూసావా ఆట పడవండి. ఏ పనిలో నచ్చలేదు అంటున్నాడు ఆయన. ఎవరైనా ఇంకెవరు సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా చిన్నారి చిలకమ్మ మామిడికాయలు తింటావమ్మా, నా వాడేవడే తిన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి పువ్వా. ఏ పాట దొరకలేదు ఇంకా. ఆ సిగ్గు చూడండి. ఏంటి తినమ్మా. ఏంటి ఇది ఏదో ఉంది నీకు మళ్ళీ అక్కడ మచ్చ. ఇదిగోమ్మ అది నెమ్మదిగా నొక్కేస్తారు దాన్ని లేక. ఇది తీసుకున్నాను. అయ్యో 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 ఇది నాకే అంతే. ఛీ ఇలాగే ఏది సాయిత్కి చెల్లి ఇంటికి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి. లేదు, మరి నాకు సాధికాన్ని ఇచ్చిన దాచి first పెట్టావా? నేను తినలే కదా ఇంకా. అది నా కాయ. నువ్వు తింటావా? మరి వద్దా? ఏమో చూద్దాం. ఏది పోదలమ్మోయ్. అది పొట్టగా మాట్లాడి సెకండ్కి తింటాడమ్మా. ఇది ఫోన్లే మనిషి బతకడమే తినడం కోసం. ఆ సాధితుంది ఇదే నేను. ఇయ్యమ్మా. ఇది తింటావా? ఇదిగో. నువ్వు దొంగ నాటకాలు ఆడతావమ్మా నువ్వు. కొంచెం ఆడలమ్మా నువ్వు. అంతమందికి ఇట్లా ఫ్యాన్స్ ఎట్లా అసలు అయిపోయినా. ఏం చూస్తున్నారు అనుకుంటున్నావు థియేటర్లో అక్కడ. మరి ఒక్క ఫోనా? ఆయన 2 ఫోన్లు, ఈయన ఫోను, నా ఫోను. నాది ఎక్కువ పోదే, నా దాంట్లో పోతాయి. మీదంటే చాలా రోజు అయింది కదా. నేను మరి నాదే పంపించినప్పటి నుంచి. ఒక్క దెబ్బ చూడు నన్ను. ఎవరు అమ్మా దెబ్బలు అంటే వేరే రకాలు వస్తుంది. దెబ్బలు అనకమ్మ కొట్టినాడని. దెబ్బలంటే ఇంకా 24 గంటలు గుర్తు దెబ్బలేనా? ఇంకా నీకు మూడు గుళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంక నీకు అదే పని. ఇంకా మళ్ళీ ఇదిగో వెళ్తానంట మరి అదే పని ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చాడు వదిలేసి? సాయంత్రం ఇలాగా మొత్తం మీద వాళ్ళు ఏడు పెడతారంట, తింటారంట. అట్లా నిద్ర వచ్చేస్తుందా? అమ్మా అంటే నీ పొట్ట ఎలా ఉంటది కదా, ఎప్పుడు తింటాడు పడుకుంటాడు, తింటాడు పడుకుంటాడు, తిట్టుకుంటాడు. ముగ్గురు కూడా తిట్టుకుంటే పడుకుంటాడంటే లెగుతాడంట. ఇంకంతే వెళ్తున్నానంటాడంట. ఏం చెప్తున్నావులే నాయన ఎల్లు అంటారంట. వాళ్ళు నాదో చెప్పానవ్వ 3 గుడిసెలు కూడా నమ్మోయి. ఈ వయసులో ఇంకా 2 గుడిసి చూస్తున్నాడు. ఎందుకు నా పద్ధతి ఇట్లా నేర్చుకుంటావు? ఎందుకు ఒక మనిషిని బ్యాడ్ చేయొద్దు అట్లా తెలుసా? ఒక మనిషిని బ్యాడ్ చేయొద్దమ్మా. ఉన్న మాట అంటే ఊరికి దూరం. రాజు మంచి వ్యక్తి, అలాంటివి లేవు. చాలా మంచి వ్యక్తి, రాజుకి సపోర్ట్. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. ఎవ్వరు లేరని చెప్పు. నీకు గుడుసులు కాదు, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. నాకు అదే అర్థం కదా, ఈ కర్ణుడికి ఎలా పడుతుంది నాకు అదే.